హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు గుడ్ న్యూస్. ప్రభుత్వం కీలక ప్రకటన. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పెన్షనర్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముసలివారు, వితంతువులు, బీడీ కార్మికులకు 2,000, దివ్యాంగులకు 4,000 చొప్పున పెన్షన్ ఇవ్వగా, తాము అధికారంలోకి రాగానే 2,000 ఉన్న పెన్షన్ను 4,000, అలాగే 4,000 ఉన్న దివ్యాంగుల పెన్షన్ను 6,000కు పెంచుతామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు అలా చేయలేదు. దాంతో వారంతా ఎప్పుడు పెన్షన్ పెంచుతారా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ తరుణం వస్తున్నట్లు కనిపిస్తుంది. మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తాజాగా పెన్షన్కు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. దివ్యాంగుల పెన్షన్ను త్వరలోనే 6,000కు పెంచుతామని అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పెన్షన్ పెంపుపై ఆమె మాట్లాడారు. అలాగే దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను నింపుతామని అన్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.